నిన్న ఒక 19 ఇయర్స్ అమ్మాయి డెలివరీ అయిందండి. ఆ అమ్మాయికి బేబీకొచ్చేసి పుట్టిన తర్వాత ఒక వైట్ థిక్ క్రీమీ లైక్ కోటింగ్ ఉందనమాట బాడీకి అంతా కూడా. అది చూసేసి ఆ అమ్మాయి భయపడిపోయింది. సో ఏంటిది ఇన్ఫెక్షనా, స్కిన్ ఇన్ఫెక్షనా, ఆయమ్మ తొందరగా తుడిచేసేయండి, పిల్లల డాక్టర్ దగ్గర చూపించండి అనేసి తను రిక్వెస్ట్ చేస్తుందనమాట. దీన్నే మనము వర్నిక్స్ కేసియోసా అంటాము. దీని గురించి అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది నేచర్ ఒక ప్రొటెక్టివ్ లేయర్గా దాన్ని బేబీకి ఇస్తుంది. అంటే బేబీ చాలా రోజులు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్లో ఉంటుంది కదా. సో ఒక ఒక బాడీ అన్ని రోజులు ఉందనుకోండి వాటర్లో, సో అది కుమిలిపోయినట్లు అలా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ విధంగా కాకుండా ఉండేదానికి ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ దీనిలో మెయిన్గా స్కిన్ సెల్స్ ఉంటాయి బేబీవి, ఫ్యాట్ ఉంటుంది, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్లో మనకి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటుంది. అండ్ ఇది న్యాచురల్ మాయిశ్చర్ లాగా బేబీకి పనిచేస్తుంటుంది. అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా వెంటనే బయట అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి హీట్ అనేది లాస్ అవుతుంది బేబీ. సో ఈ హీట్ లాస్ని తగ్గించేసి బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి డెలివరీ టైంలో కూడా అది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. వెజైనల్ కెనాల్లో పాస్ అయ్యేటప్పుడు బేబీ ఈజీగా జారుతుంది. సో దీన్ని చూసి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఇది క్లీన్ చేయకపోయినా కూడా కొన్ని గంటలు, మనం ఒక 12 to 24 hours బేబీని క్లీన్ చేయకపోయినా కూడా ఏం ఇబ్బంది లేదు.